మన నిత్య జీవితంలో ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. అందులో ముఖ్యమైనది హెయిర్ ఫాల్ సమస్య. అసలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎక్కువగా మనకు ముఖ్యంగా అందాన్ని ఇచ్చేది మన ముఖ వర్చస్సు అయితే, ఆ తర్వాత హెయిర్ కూడా. సో చిన్న వయసులోనే చిన్న పిల్లలకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయమే. సో ఈరోజు మన టాపిక్ వచ్చి హెయిర్ ఫాల్. సో మనతో పాటు హెల్త్ జోన్లో ఉన్నారు డాక్టర్ డర్మటాలజిస్ట్ అలాగే ట్రైకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ దీప గారు. మనం హెయిర్ ఫాల్ సమస్యల గురించి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు హెల్త్ జోన్. యాక్చువల్లీ జనరల్గా హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జెనెటిక్ పరంగా హెయిర్ లాస్ ఉంటుందా, లేదంటే హెరిడిటరీ పరంగా ఉంటుందా, లేదంటే ఈ లైఫ్ స్టైల్ పరంగా అసలు ఏ సమస్యతో అసలు ఇప్పుడున్న యువత ముఖ్యంగా హెయిర్ లాస్ని బాధపడుతున్నారు? యాక్చువల్లీ 60% మంది భారతీయులు ఎదుర్కొనే చాలా ఇంపార్టెంట్ సమస్య హెయిర్ ఫాల్. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. సో వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళలో డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. అంటే ఏ టైప్ ఆఫ్ హెయిర్ లాస్తో వాళ్ళు సఫర్ అవుతారో చూసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ని వాళ్ళ ప్రకారంగా చేస్తామన్నమాట. అయితే కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తాము. హెయిర్ స్కోపీ వాడతాం, అంటే డర్మస్కోప్ అంటాం అనమాట. ఒక డివైస్ ఉంటుంది, దాన్ని మనం హెయిర్లో పెట్టి చూస్తాం. సో ఇవంతా చూసి డయాగ్నోస్ చేసి ఏ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ అనుకొని అప్పుడు దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే, అంటే హెయిర్ లాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవును. సో వాట్ ఆర్ ద టైప్స్ యాక్చువల్లీ? ఫస్ట్ థింగ్ వీ యూజువలీ సీన్ ఇస్ న్యూట్రిషనల్, అంటే పోషకాహార లోపం వల్ల వచ్చే హెయిర్ లాస్ అందరిలో ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి, ఇన్ఫాంట్స్ దగ్గర నుంచి మనం 60-65 ఇయర్స్ వాళ్ళలో కూడా మనం ఈ న్యూట్రిషనల్ హెయిర్ లాస్ అనేది చూస్తుంటాం అనమాట. ఎస్పెషల్లీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు, అంటే ఏదైనా టైఫాయిడ్ లాంటిది వచ్చినప్పుడు, లేకపోతే చైల్డ్ బర్త్ అయినప్పుడు ఒక 3-4 మంత్స్ హెయిర్ చాలా ఊడుతుంది. దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటాం అనమాట. అది క్రానిక్ టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. అదేంటంటే రివర్సబుల్ హెయిర్ లాస్. అంటే కొన్ని రోజుల్లో హెయిర్ ఊడిపోతుంది, మళ్ళీ అంత హెయిర్ మనకు వచ్చేస్తుంది. ఇఫ్ వీఆర్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ బాడీ, మంచిగా తిని సరిగ్గా పడుకొని స్ట్రెస్ తగ్గించుకుంటే అది తగ్గిపోతుంది. అదేమో పోషకాహార లోపం వల్ల వచ్చేది, లేకపోతే స్ట్రెస్ వల్ల వచ్చే హెయిర్ లాస్ ఒకటి. ఇంకోటి జెనెటిక్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంటే జన్యుపరంగా వచ్చే హెయిర్ లాస్ ఒకటి. అది యూజువల్గా ఫ్యామిలీ హిస్టరీలో మనకి ఫాదర్కి కానీ మేనమామకి కానీ హెయిర్ లాస్ ఉన్నప్పుడు యూజువల్గా జెంట్స్లో ఎక్కువ చూస్తుంటాం అనమాట. ఈ బాల్డ్నెస్, అంటే ఈ ఫ్రంట్లో హెయిర్ లాస్ అనేది మనము జెంట్స్లో ఎక్కువ చూస్తుంటాం. లేడీస్లో కూడా ఉంటుంది వెన్ దేర్ ఇస్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ PCOS, హైపోథైరాయిడ్, ఇవన్నీ ఉన్నప్పుడు ఫ్రంట్ హెయిర్ లాస్ అనేది చూస్తాం. యూజువల్గా లేడీస్లో మనం వెనకాల హెయిర్ లాస్ ఎక్కువ చూస్తాం. అంటే పోనీ తగ్గిపోవడం, నా జడ తగ్గిపోతుంది మేడం, నాకు ఎక్కువ వాల్యూమ్ అంత లేదు, పోనీ తగ్గిపోతుంది అని చెప్తారనమాట. దానికి మనం ఏ న్యూట్రిషన్ తగ్గిందో చూసుకొని దాని ప్రకారంగా ఇచ్చామనుకోండి, ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోతుంది. 3-4 మంత్స్ పట్టొచ్చు. బట్ అంటే డెఫిషియన్సీని బట్టి, ఎక్కువ డెఫిషియన్సీ ఉందనుకోండి ఇంజెక్షన్స్ వాడాలి, కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. కానీ ఎప్పుడైనా హెయిర్ లాస్ ట్రీట్మెంట్లో 1-2 మంత్స్ ఈజీగా పడుతుందండి. అంటే ఈరోజు ట్రీట్ చేసేసాం, మనకి నెక్స్ట్ వీక్ కల్లా హెయిర్ ఫాల్ ఆగిపోవాలంటే అవ్వదు. ఓకే, సో ఇట్ విల్ టేక్ టైం.